ఇదిగో వచ్చాడు రాడు. తొందరగా మన వాళ్ళందరినీ పిలుచుకురారా. నువ్వు వెళ్ళి మన వాళ్ళని పిలుచుకురా, సరేనా? నువ్వు కూడా వెళ్ళరా. నువ్వు కూడా ఆడతా వెళ్ళరా. కన్నప్ప అలా పక్కకు రా. రావయ్యా. దమ్ము కొట్టి అలవాట్లేదా? నువ్వే కదరా మిన్నెల మురళి. పర్లేదు, మంచోడివే. ఏదైనా ఉంటే మనం చూసుకుందాం. ఊళ్ళో వాడి ముందు పెద్ద సీన్ చేయక్కర్లేదు. ఎక్కడితో దీన్ని ఆపేద్దాం. నేను ఆపేస్తానా? నువ్వు దీనంతా మర్చిపో. నువ్వు దాసన్నని చంపింది కూడానా? నువ్వు దాస్కి అంత క్లోజ్ అని నాకు అస్సలు తెలీదు. నాకు మాత్రం వాడు ఒక న్యూసెన్స్లో తయారయ్యాడు. వాడు ఉంటే నేను ఉషను పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నాడు. అందుకే అన్ని అడ్డు తప్పించా. ఉషకి ఏదో రోజు తెలిసిపోద్ది. ఆ రోజు ఊరవకుండా మొత్తం తగలిపోతాయి. శిబు, మన ఇద్దరి మీద పడింది ఒకటే పిడుగు, అది మర్చిపోకు. నాకు ఎవరిని బాధ పెట్టాలని లేదు. నా జోలికొస్తే మాత్రం బాధ పెట్టక తప్పదా. ఇప్పుడు నాకు బతకడానికి ఒక దారి దొరికింది. ఇంతకు ముందు ఎప్పుడు నా బతుకులో లేనిదది. నువ్వు దానికి అడ్డు రాకు. ఉష నాకు సొంతం అయ్యే వరకు నేను ఈ ఊర్లోనే ఉంటాను. నాకు కొంచెం టైం కావాలి. లైఫ్ లాంగ్ మిన్నల్ మురళిలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నావా? చెత్త నా కొడక. ఇలా తీసుకురండి వాడిని. వాడే కదరా? వాడే సార్. నువ్వు వెళ్ళిపో. నా కోసం వచ్చారా? పట్టుకుంటారా వాడిని? పోలీసులను పక్కదోవ పట్టించి ఎన్ని రోజులు తప్పించుకు తిరుగుతావురా? ముందు నుంచి నువ్వేనని నాకు తెలుసు. నీ వల్ల ఎంత టార్చర్ అనుభవించానురా. దానికి తగిన శిక్ష పడేలా చేయకపోతే నా పేరు పోతులకుంట పోతన కాదని తెలుసుకో. తప్పించుకోవడానికి వీల్లేదు. మనం కలిసికట్టుగా పోరాడాలి. ఎవరు వాడి దగ్గరికి మాత్రం వెళ్ళకండి. వాడు ఎంత బలవంతుడైనా కావచ్చు, ఈ రాత్రికి మనం వాడిని పట్టుకోవాలి. లేదంటే వాడి ఊరిని నాశనం చేస్తాడు. ఏది ఏమైనా మనం వాడిని పట్టుకోవాలి. గొడవ కొట్టుకు వాడు అవసరం లేదు. మనందరి ప్రాణాలు అడ్డేసినా సరే వాడు అంతు చూడాలి.
ఎప్పుడొచ్చా? ఇప్పుడే. నువ్వు ఈ బొమ్మ ఎప్పుడు వేసావు? ఇరవై 28 ఏళ్ళు. 28 ఏళ్ల కోరిక ఈరోజు తీరింది. ఏ ఒక్కటి పాడేయలేదు. ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. నాతోనే ఉంటావుగా? ఎస్ఐ ఉరవకొండ నైట్ పెట్రోల్ ఓవర్. సార్ అక్కడ బయట తయారీలో ఉన్న ఫైర్ క్రాకర్స్ వల్ల పేలుడు జరిగింది సార్. ఈ పేలుడు ఇంట్లో జరిగింది సార్. ఉషా తన కూతురుతో పాటు స్పాట్లో చనిపోయిందని మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ సార్. కానీ షిబు మాత్రం కనబడట్లేదు సార్. ఓవర్. ఎప్పుడైనా ఎక్కావా జైంట్ వెళ్ళి? సూపర్గా ఉంటుంది. సారు, ఆ శివుని మీరు తొందరగా అరెస్ట్ చేయాలి సారు. ఆడు ఇష్టపడింది ఏదైనా పోగొట్టుకున్నాడంటే ఆడు పిచ్చోడైపోతాడు సారు. ఇంతకు ముందు ఆడికి ఇలాగే పిచ్చెక్కింది. ఆడుకున్న ఒక్క స్నేహితుడిని దున్నపోతు చంపేసింది. అప్పుడు ఆడు ఏం చేశాడో మీకు తెలుసా? ఆ దున్నపోతుని బతికొండగానే తగలెట్టేశాడు. వాడు వయసు అప్పుడు 7 ఏళ్లే సారు. కానీ వాడిప్పుడు పిల్లోడు కాదు. ఏమేం చేయగలడో మీరే ఊహించుకోండి. ఇప్పుడు వాడు పోగొట్టుకుంది వాడి జీవితంలో అందరికంటే ముఖ్యమైన మనిషిని. నాకు బెలూనియావా?
ప్లీజ్. ఇప్పుడు వాడి పగంతా ఈ ఊరోళ్ళ మీదే. మీరు ఇప్పుడు గనక వాడిని ఆపలేకపోతే రేపటికల్లా ఈ ఊరు నాశనం అయిపోతుంది. సార్ కొంచెం అడిషనల్ ఫోర్స్ రమ్మని చెప్పండి. అందరికీ కాల్ చేశాను, వాళ్ళు వచ్చేసరికి కథ ముగిసిపోద్ది కూడా. రేయ్ ఇలా రారా. నీది ఏ జాతి, ఏ గ్రహం నుంచి వచ్చావు, ఎలాంటి వాడివి అనే విషయం నాకు అస్సలు తెలీదు. నీకేం పవర్స్ ఉన్నాయో కూడా నాకు అస్సలు తెలీదు. పాపం జనాలు కష్టాల్లో ఉన్నారా. జనానికి నువ్వేమైనా చేయాలనుకుంటే వెంటనే చేయి. సార్ అది ఇక మూసుకో, నువ్వు చేయాల్సింది చేసావు కదా. రేయ్ ఇది చేయడం ఇష్టం లేక కాదురా, చెయ్యలేక అంతే. రే షినోజో, ఈ లాక్ బాగు చేయించమని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను రా నీకో. కనీసం ఈ పనైనా చేయొచ్చుగా. సార్ ఆ తాళం బాగు చేసేవాడు ఇంకా రాలేదు సార్. చాలా ట్రై చేశాను సార్. ఆ రాడ్ ఎలా తీసిరండి రా. నేను చెప్పాను కదా వీడొక్కడు మాత్రమే వాడిని ఆపగలడు అని.